మొత్తానికి ఛానల్ అయితే క్రియేట్ చేసిన. సో ఏం వీడియో పెడితే బాగుంటుంది మమ్మీ? బావా అయితే మనది ఫుడ్ బర్డ్స్ అనే ఛానల్ క్రియేట్ చేసాం కదా. అవును. అయితే ఆ ఛానల్లో మొత్తం ఫుడ్ సంబంధించి వ్లాగ్స్, ఫుడ్ సంబంధించి వీడియోస్ పెట్టాలనుకుంటున్నా. బట్ ఇప్పుడు ఫస్ట్ ఏ వీడియో పెట్టాలి అనేది నాకు అర్థం కావట్లా. అంటే నీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే చెప్పు, దాన్ని ఫాలో అవుదాం. అయితే నువ్వు ఎప్పుడు నన్ను తిను తిను అంటా ఉంటావు కదా, ఈసారి ఫుడ్ నేను తెప్పిస్తా, నువ్వు అది తినాలి. ఓహో, ఫుడ్ పార్టీయా? ఓకే సరే, బాగుంది ఛాలెంజ్. తింటే నీకు 1000 రూపీస్ ఇస్తా. ఆహా, 1000. ఓకే. తినకపోతే నువ్వు రిటర్న్ 500. నువ్వు రిటర్న్ 500 ఇవ్వాలి. ఓకే, నో ప్రాబ్లం. సరే, ఇంతకు ఏం ఫుడ్ తెప్పిస్తావు? నువ్వు ఏది చెప్తే అది, ఏదో కోరుకొని ఇస్తా. అయితే మనకి ఇక్కడ హైదరాబాద్ సమోసా హబ్ ఉంది కదా, సో అక్కడ నుంచి సమోసా తెప్పి తింటా. నాకు అది చాలా బాగా ఇష్టం. ఒక్కడి కూడా ఉంచకుండా తినేయాలి. మొత్తం తింటా, కానీ 1000 రూపాయలు ఇవ్వాలి ఖచ్చితంగా. ఇస్తా. ఓకేనా? ఏది కన్ఫామ్ తింటావు కదా? ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. కన్ఫామ్ తింటా. ఓకే, సో నువ్వు ఈలోపు వెళ్ళి సమోసా తెచ్చిపెట్టు. ఈలోపు నేను మా వ్యూవర్తో మాట్లాడతా. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో 1000 రూపీస్. సో దిస్ ఈజ్ ఫస్ట్ వీడియో మన ఛానల్లో. సో ఈ 1000 రూపీస్తో నేను ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. బట్ ఈ 1000 రూపీస్ మనం గెలవాలి అంటే అక్కడ తెప్పించే సమోసా ఎన్ని ఉంటాయో, సో అవి తెచ్చిన తర్వాత అవి నేను తినాలి. సో కంప్లీట్గా తిన్న తర్వాతే ఈ 1000 రూపీస్ మనకు వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 1000 రూపీస్కి ఏం చేస్తాను అనేది కూడా మీకు చెప్తాను. ఎలాగైనా 1000 రూపీస్ గెలవాలి. ఏంటి ఆలోచిస్తున్నా? ఇవన్నీ కోసం ప్రిపేర్ అయినాయి సమోసా. ఓ ఫ్రెండ్స్, సో చూసారు కదా, సమోసా అయితే వచ్చేసాయి. సో చాలా బాగున్నాయండి. సో ఆల్మోస్ట్ ఒక 15-20 దాకా ఉంటాయి సమోసా. అండ్ సో ఇవేంటి మీరు మాట్లాడేది, చాలా వెరైటీగా ఉన్నాయి. అవి హైదరాబాద్ సమోసాలో స్పెషల్ అన్నమాట, స్వీట్ కార్న్. ఓహో, ఓకే, బాగుంటాయి, తినొచ్చా? సూపర్. సో ఫ్రెండ్స్, సో కొత్తగా వచ్చాయంట. సో స్ప్రింగ్ రోల్స్ ఏవో, సో నిజంగా ఏదో చూస్తే బాగానే ఉన్నట్టున్నాయి. మనకి మిర్చి కూడా టచింగ్ లో చాలా. సమ్మర్ సీజన్ కదా, నీకోసం మ్యాంగో జ్యూస్ తయారు చేస్తా. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. సో జ్యూస్ కూడా వచ్చేసింది. ఇక లేట్ చేయకుండా మొత్తం తినేసేయాలి. అండ్ సో ఈ 1000 రూపీస్ తీసుకోవడమే కాదు, ఓడిపోతే మనం 500 కూడా ఇవ్వాలి. సో అది కూడా ఓహో, కామెడీ చేస్తున్నావా అంటే, సో అది ఇటుపక్క పెడదాం. గెలిస్తే 2 తీసుకుంటాం, ఓడిపోతే 2 పోతాయి. సో తప్పకుండా స్టార్ట్ చేస్తున్నా ఇక. ఓకే, ఫస్ట్ ముందుగా ఈ రోల్తో స్టార్ట్ చేస్తా. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు రామారావు. ఏంటి మిర్చి చాలా కారం ఉంది. అమ్మో, బాగున్నాయి. లోపల స్వీట్ కార్న్ ఉంది. ఏమనుకున్నా కానీ ఒకటి తినేసరికే మీరు ఎప్పుడైనా సమోసా తిన్నారా అంటే కింద కామెంట్ చేయండి. ఫుల్ ఆనియన్ ఉంది ఇందులో. ఆనియన్ ఉంది, క్యారెట్ ఉంది, బీట్రూట్ కూడా ఉంది. క్యారెట్ అసలు ఆకుకూరలు కూడా ఉన్నాయి. టేస్ట్ అయితే బాగానే ఉంది. సమోసా
ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఏమో కానీ తింటుంటే తినాలనిపిస్తుంది. షేక్ 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 ఆడిస్తాను రా. నో ప్రాబ్లం, తినవచ్చు. సమోసాలో ఖచ్చితంగా మిర్చి ఉండాలి. మిర్చి లేకపోతే సమోసా తిన్నట్టే ఉండాలి. అవును, కొంచెం నిదానంగా తిన్నా ఏం కాదుగా. పర్లేదు, నిదానంగా తినొచ్చు, కానీ టాస్క్ కంప్లీట్. మామూలు టాస్క్ కాదండి, పొరపాటు కూడా టాస్క్ ట్రై చేయొద్దు మీరు. ఏరిపోతుంది అక్కడ. బట్ సమోసా బాగుంది. సో ఇంకా 5 ఉన్నాయి టోటల్గా. మొత్తం 18 సమోసాలు. సో 5 అంటే ఆల్మోస్ట్ 13 తిన్నా అన్నమాట. అలా రావట్లేదు ఇంకా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఎనివే ఇంక తిన్నామంటే గ్రేటే. బట్ డిజైన్ నేను 10 తింటానని చెప్పిన, బట్ నేను తెప్పించింది ఒక ట్రై చేద్దాం అనుకున్నా. బట్ నేను అనుకున్నాను కానీ ఎక్కువే తిన్నా. బట్ ఎనివే 5 నాకు అర్థం కాలేదు సార్. అయితే ఉన్నాయి. మమ్మీ రోజు 5 ఉన్నాయి, ఓకేనా? సో ఈ ఛాలెంజ్ అయితే ఫస్ట్ వీడియోనే మనం వాళ్ళకి అలా తింటాం. బట్ ఇదిగో నువ్వు తీసుకుంటావా? లేకపోతే నేను ఏమనుకున్నా అంటే ఈ 1000 రూపీస్ గెలిస్తే మామూలుగా అనాథ పిల్లలకి ఎవరికైనా ఇద్దాం అనుకున్నా. బట్ నువ్వేమంటావు? సో ఇచ్చేద్దామా? ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, సో ఈ ఛాలెంజ్ రూపంగా ఎందుకు పెట్టాను అంటే, సో ఈ 1000 రూపీస్ అయితే ఉన్నాయో ఈ 1000 రూపీస్తో మనం ఎవరికైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సో ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ 5 సమోసా ఇప్పుడు మమ్మీ తినేస్తుంది, ఓకేనా? తీసుకెళ్ళిగా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఓకే, ఓడిపోయినా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. ఈ 1000 రూపీస్ అయితే ఉన్నాయి. ఈ 1000 రూపీస్తో మనం ఇప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ ఏ విధంగా చేద్దామని నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకే, సో ఛాలెంజ్ మాత్రం టూ హార్డ్ ఉంది. సో సమోసాలో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. సో అవి కూడా మీరు తెలుసుకోవాలి, తినాలి అనుకుంటే హైదరాబాద్ సమోసాకి రండి, చూడండి. అక్కడ చాలా అద్భుతంగా సమోసాస్ అయితే ఉంటాయి, నిజంగా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా. ఓకే, ఈ వీడియోలో మీకు నచ్చింది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోకి మీరు ఇచ్చే ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్. సో సమోసా ఎలా తినకపోయినా అట్లీస్ట్ జ్యూస్ చేసి ఇచ్చింది కదా అసలే సమ్మర్ ఎండకి. సో తాగేద్దామా? ఏదో తేడాగా ఉందేంటి? థ్యాంక్ యూ సో మచ్. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలపండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో మనకి హైదరాబాద్ సమోసా హబ్ అనేవాళ్ళు సో వీళ్ళు ఏంటి అంటే ఫ్రాంచైజ్ ఇస్తున్నారు. సో కొంత అమౌంట్ అనేది ఇచ్చి మనం ఫ్రాంచైజ్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు. అండ్ వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 10 టైప్స్ ఆఫ్ సమోసాస్ ఉంటాయి. మనకి ఇలా పచ్చి కావాలన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటిలో సమోసాలో వచ్చేసి ఆల్మోస్ట్ 10 టైప్స్ ఉంటాయి అన్నమాట. స్వీట్ కార్న్, వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట. సో
స్వీట్ కార్న్ పన్నీర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమోసాస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా స్ప్రింగ్ రోల్స్ అనమాట, నాన్ వెజ్ వెజ్. సో రెండిట్లో స్వీట్ కార్న్ పన్నీరు ఇట్లా డిఫరెంట్ స్ప్రింగ్ రోల్స్ కూడా ఉంటున్నాయి. సో వీళ్ళు ఫ్రాంచైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తున్నాను. సో మీరు కాల్ చేయండి అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేసి తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.